మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. విజయవాడలో సంచలనంగా మారిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ఇప్పటికే సిఐ నాగరాజ్ని సస్పెండ్ చేశారు. తాజాగా ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు ఎక్స్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు లైవ్ కాల్లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. అసలు ఇది లాకప్ డెత్ అని కొంతమంది అయితే అసలు ఏకంగా ఒక స్టెప్ ముందుకేసి లాకప్ మర్డర్ అంటున్నారు. అసలు ఇట్లా మిస్సింగ్ కేసు అనేది ఎందుకంటే గత 10-15 రోజుల నుంచి నడుస్తా ఉంది ఇది. ఆ రోజు 4-5 రౌడీ షీటర్లను తీసుకుని వెళ్ళారు. 2-3 ఇద్దరును రిమాండ్ కూడా చేశారు. ఇద్దరిని వదిలేశారు. ఇతన్ని మాత్రం పంపించలేదు అని చెప్పేసి తల్లి హెబియస్ కార్పస్ రిట్ కూడా వేశారు అక్కడ హైకోర్టులో. సో అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఇట్లా లాకప్ డెత్లు అయినప్పుడు అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఏ పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్స్ ఇంత కఠిన నిర్ణయాలు తీసుకుంటారు? ఎందుకంటే ఎక్కడైనా సరే రౌడీ షీటర్ల మీద ఉక్కుపాదం మోపండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఏ గవర్నమెంట్లో అయినా చెప్తే అది కరెక్ట్ కూడా. కారణం ఏంటంటే సామాన్య ప్రజలకి రౌడీ షీటర్ల వల్ల ఇబ్బందులు ఎదురు కాకూడదు అని చెప్పేసి. సో అంత మాత్రం చేత ఇలా మరీ మనిషి మిస్ అయిపోయే పరిస్థితులు ఎందుకు వస్తాయి? అసలు నిజంగానే ఉన్నాడా, అతను చనిపోయాడో కూడా తెలియనటువంటి సిచ్యుయేషన్ ఇప్పుడు నెలకొని ఉంది. చాలా సంచలనంగా మారింది. మరి కొద్దిసేపట్లో అసలు సిఐని అరెస్ట్ కూడా చేయబోతున్నారని సమాచారం. ఉండొచ్చండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పోలీసులు అంటే రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే అపకృత్యాలు భరించరానిగా ఉంటాయి. నేను వే బ్యాక్ ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఒక రౌడీ షీటర్ ఉండేవాడు అనంతపూర్ డిస్టిక్ లో. తను ఎంత అపకృతులు అంటే పొలంలో అమ్మాయి కనపడితే చాలు పోయి ఇట్లాంటి వాళ్ళు కేసులు కంప్లైంట్ ఇచ్చేదానికి కూడా భయపడతారు. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చినోడిని కూడా కత్తితో పొడవడం, కొట్టడం, చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇట్లాంటి కేసుల గురించి వింటూ ఉంటే రక్తం మరిగిపోతుంది. అట్లాంటప్పుడు మనం చట్ట పరిధిలో చేయాలి, కానీ వాడు ఇంతమంది చేశాడు, ఇంతమందిని పొడి చేశాడు, ఇంతమందిని మర్డర్ చేశాడు అని వాడిని మనం చంపలేం కదా. ఏం చేసినా వాడిని అరెస్ట్ చేసి చట్టానికి అప్పచెప్పాలి. కోర్టులో సాక్ష్యాలు కరెక్ట్ గా పెట్టి వాడికి ఏదో ఇప్పుడు మంచి కేసు అయితే ఉరిశిక్ష కూడా వస్తుంది. అట్లా చేయాలి తప్ప ఏదో వాడేదో కక్ష చేశాడు, చాలా మందికి ఇబ్బంది పరిచారని మనం ఆ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం నిజంగా తప్పది. ఒక్కొక్కసారి ఏమైతుందంటే కొన్ని సందర్భాల్లో వాడు తిరుగుబాటు చేస్తారు. నువ్వు ఏంది నాకు చెప్పేదని పోలీసులను కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ చార్మినార్ లో నేను ఏసీపీగా పనిచేసే రోజుల్లో ఒక రౌడీ షీటర్ తిరగబడి ఎస్ఐని కొట్టినాడు, 2 దెబ్బలు వేసినాడు. సరే వాడిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ కట్టి వాడిని రిమాండ్కి పంపించాం. అంతవరకే కానీ మనం ఇంకా రిమాండ్కి పంపించి వాడిపైన కేసులు వేసి వాడికి బెయిల్ రానికుండా చేసాము. విధంగా చేయగలిగాము. అదే కాకుండా వాడి మీద ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళ మీద తీసుకొని ఎఫ్ఐఆర్లు తీసుకొని వాడిపైన ఛార్జ్ షీట్లు వేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఒక దెబ్బ వేస్తే తగలరాని చోట తగిలి, లేదు వానికి హార్ట్ ప్రాబ్లం ఉండో, లివర్ ప్రాబ్లం ఉండో, బాగా తాగేసి వానికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండో కింద పడి చనిపోతారు ఒక్కోసారి. అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. గుంటకల్లో జరిగింది. నేను సిఐడిలో ఉన్నప్పుడు నేనే ఎంక్వైరీ చేశాను. దానిపైన ఛార్జ్ షీట్ వేసాము. ఆ తర్వాత ఎంక్వైరీ జరిగింది. ఒక్కొక్క సందర్భంలో వాడు రౌడీ షీటరు వాడిని దొంగతనం చేసి ఇంట్లో ఉండే లేడీని అత్యాచారం చేసి వాడు ఏదో చేస్తే పోలీసులు వాడిని అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి లాకప్ లో పెడితే లాకప్ లో డాన్సులు చేసేది, తాగేది, పోలీసుల పైన ఉమ్మేస్తూ ఉంటే ఆ కానిస్టేబుల్ ఇట్లా వెనక్కి తోసాడు అంతే. వాడు లాకప్ లో ఉన్నాడు, వీడు బయట ఉన్నాడు. వెనక్కి తోస్తే పడిపోయి చనిపోయినాడు. చనిపోతే దానిపైన పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, వానిపైన రిజిస్టర్ చేశారు, ఎంక్వైరీ జరిగింది. అవన్నీ జరిగిన తర్వాత ఏది నిజమో ఏది నిజాయితీగా ఉందో ఆ విధంగా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఆ విధంగా జరుగుతుంది. వాడికి ఎక్కువ బీపీ ఉండో, ఆరోగ్యం బాగలేకుండా పోయో, ఈ రౌడీ షీటర్లంతా చాలా వరకు ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోరు. ఎక్కువ తాగేయడం, బీపీలు, షుగర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. ఆ సందర్భంలో పోలీసులు ఎప్పుడైనా పొరపాటున ఒక దెబ్బ వేస్తే చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత వాళ్ళపైన కేసులు కట్టారు, ఎంక్వైరీ ఫేస్ చేసినారు, అది వేరే విషయం. కానీ ఏది ఏమైనా
పోలీసులు ఇటువంటి కేసుల్లో దుందుడుగ్గా ప్రవర్తించకుండా చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ కట్టాలి. అది మళ్ళీ ఇంకో మాట అంటారు ప్రజలే, ఏం పోలీసులయ్యా ఒక దెబ్బ కూడా వేయలేదు, అల్లుడిని కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టి పంపించినారు అని చెప్తారు. చాలా సందర్భాల్లో నేను బేగంపేటలో ఉన్నప్పుడు అదే అన్నారు, ఏందయ్యా వాడు పోలీసులు పట్టకపోయినారు, చేదో రాసుకొని పోలీసు లాగా ఆడికి కోర్టుకు పంపించినారు, వాడేమన్నా వాళ్ళ అల్లుడా, తినేసింటారులే పోలీసులు అంటారు. సో కొట్టకపోతేనేమో అబ్బో పోలీసులు కొట్టారు చంపేశారని ఇట్లా అపవాదులు. పొరపాటున అపవాదు కాదు, నిజమే. కొన్ని సందర్భాల్లో అరే కొట్టకుండా ఎందుకులే మనకు వచ్చిన గోల, వాడికి ఏదైనా వ్యాధులు ఉండి చచ్చిపోతే మన్నెత్తి మీదకు చుట్టుకుంటుందని రికార్డెడ్ గా రాసి పంపిస్తే పోలీసులు ఏదో డబ్బులు తీసుకొని ఉంటారు, రౌడీ షీటర్ను కూడా కొట్టరా అని ఈ విధంగా మాట్లాడతారు. కాబట్టి ఏది ఏమైనా ప్రజలు ఏ విధంగా మాట్లాడుకున్నా పోలీసుల విద్యుక్త ధర్మం ఏమిటంటే వాడి పైన కేసులు పెట్టాలి, వాడిని అరెస్ట్ చేయాలి, జైలుకి పంపించాలి, మంచి సాక్ష్యాధారాలను కలెక్ట్ చేసి సాక్ష్యాధారాల ద్వారా వాడికి జైలు శిక్ష రావడానికి ప్రయత్నం చేయాలి. నిజానికి ఆ రోజు ఇతను తీసుకెళ్ళినప్పుడు లోపలికి వెళ్లే విజువల్స్ ఉన్నాయంట, కానీ సీసీ కెమెరాస్ లో బయటికి తీసుకొచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు లేకపోతే లోపల కానీ సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. సడన్ గా సీసీ కెమెరాలు పనిచేయకుండా పోయాయి అంటారా సార్? లేకపోతే ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ని ఏం చేశారు? ఇప్పుడు చెప్పలేము, దానంతగదానే పోయి ఉండొచ్చు, లేదా ఏదైనా వాడి నేను చెప్పాను కదా, గుంటకల్లో ఎవరో తోసినాడు, వెనక్కి తోస్తే తల మీద దెబ్బ తగిలి చనిపోయి ఉంటే ఎందుకు వచ్చిన గోల్ అని బయటికి తీసుకుపోయి ఉండొచ్చు. అదే విధంగా మీకు ఇది కాళహస్తిలో జరిగింది దాదాపు 50 ఏళ్ల క్రితం. ఇప్పటికే ఆమె కాళహస్తి గుడి ముందు కొబ్బరికాయలు అమ్ముకుంటుంది. తన భర్తను చంపేయమని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకంటే కన్న కూతుర్ని తీసుకుపోయి బ్రోతల్ హౌస్ లో అమ్మినాడు. ఆ పిల్ల ఏడుస్తుంటే హృదయ విదారకంగా అట్లా జరిగిన కేసులు కూడా ఉన్నాయి. నాకు నా భర్తను చంపేయండి అని చెప్పిన కేసులు ఉన్నాయి. ఆ విధంగా కాళహస్తిలో జరిగింది 1974లో. చివరికి వాడు ఎక్కువగా తాగేసి లారీకి అడ్డంగా పోతే లారీ వాడు బ్రేక్ వేస్తే పడకుండా చనిపోయినాడు. అది వేరే విషయం. అట్లా ఉంటాయి. కొందరు అంత అపకృత్యంగా ఉంటారు ఈ రౌడీ షీటర్లు. కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల్ని హింసించిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళాన్ని హింసించిన వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి అపకృతులు చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఈ పోలీస్ స్టేషన్లో అంటే యదృచ్ఛికంగా పనిచేయకుండా పోయి ఉండొచ్చు, లేదా ఏదైనా జరగకూడదు వీడేమన్నా తోయడమో కొట్టడమో ఏదో జరిగి ఉంటే చనిపోయి ఉంటే వాడిని బయటికి తీసుకెళ్లే హాస్పిటల్కో పాడో తీసుకెళ్లిన సందర్భంలో ఎందుకు వచ్చిన గోల్లోనే ఆపేసిన సందర్భాలు ఉంటాయి. అదే సార్, ఇప్పుడు మీరు అన్నట్లు నిజంగానే రౌడీ షీటర్లు చాలా దారుణమైనటువంటి అకృత్యాలు చేసిన ఉన్నప్పటికీ కూడా అది ఏది చేసినా కోర్టు చెయ్యాలి, కోర్టు వేయాలి శిక్షని. వీళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేటువంటి రైట్ ఏ రకంగా కూడా పోలీసులకి లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు అంత ఓవర్గా రియాక్ట్ అయిపోయి కొట్టి వాళ్ళు చనిపోయే అంత పరిస్థితి ఎందుకు తీసుకురాలి? అసలు కొట్టే రైటే లేదు పోలీసులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పే. ఇప్పుడు పోలీసులకి కొట్టే రైట్ ఒక్క దగ్గర ఉంటుంది. ఇప్పుడు చార్మినార్ బాంబ్ బ్లాస్ట్ అయింది, 2000 నుంచి 5000 మంది గుమిగూడి పెట్రోల్ పంపుకి నిప్పు పెడుతున్నారు. అప్పుడు లాఠీ చార్జ్ చేయటం వేరు. చెప్తున్నాను పోలీసులకి రైట్ అంటే ఎప్పుడు వస్తుంది రైట్ అనేది చెప్తున్నాను. చెప్పండి. అప్పుడు వాళ్ళని అంటే 1000 మంది చనిపోతారు. పెట్రోల్ పంపులో దాదాపు 1,00,000 లీటర్ల పెట్రోల్ ఉంది, దానికి తగలబెడుతున్నారు. తగలబెడితే ఎవరు చచ్చిపోతారు? ఆ చుట్టుపక్కల ఉండే జనాలే చచ్చిపోతారు. సో వాళ్ళ ప్రాణాలను కాపాడడం కోసం లాఠీచార్జ్ చేస్తారు. ఎస్. అదే విధంగా ఓ మహిళ ఉంది, ఆ మహిళని ఉంటాడు, చెప్తే వినడు, వాడి దగ్గర కత్తి ఉంటుంది. పోలీసులు ఏం చేస్తారు? ముందు చెప్తారు, వినరు, కాకపోతే వాళ్ళ చేతిలో వెపన్ ఉంటే వాళ్ళు దాంతో కాల్చి ఆ అమ్మాయి ప్రాణమానాల్ని కాపాడతారు. ఆ టైంలో కూడా పోలీసులకి ఉంటుంది. అదే కాకుండా జరిగింది, ఇది ఎక్కడ జరిగిందంటే కర్నూలు జిల్లాలో జరిగింది. ఒక విలేజ్ పేరు ఎందుకు కానీ అక్కడ హౌస్ సర్చ్కి పోతే పోలీసులు రాళ్ళేసి ఇద్దరు ఎస్ఐలు, 2 కానిస్టేబుల్, ఒక ఉమెన్ ఎస్ఐకి దెబ్బలు తగిలినాయి, కింద పడిపోయినారు. అప్పుడు ఫైర్ ఓపెన్ చేశారు. ఇట్లాంటి సందర్భంలో పోలీసులకి తమ ప్రాణాలను కాపాడడానికి కోసము
ప్రజల ప్రాణాలను కాపాడడం కోసమో డెఫినెట్ గా లాఠీచార్జ్ చేయొచ్చు, ఫైర్ ఓపెన్ చేయొచ్చు. అంతేగాని దారింటి పోయిన పట్టుకొచ్చి కొట్టి హింసించి చంపేటువంటి అధికారం లేదు. లాకప్ లో అయితే కొట్టే రైట్ లేదు కదా సార్, అసలు లాకప్ లో కొట్టకూడదనే లేదు విన్నాను లేదు నేను. లేదు ఎక్కడ కూడా కొట్టరండి, ఎక్కడ కూడా కొట్టకూడదు. ఎక్కడ లాకప్ లోనే కాదు, బయట కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఎవరైనా ప్రాణమానాలను కాపాడడానికో ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి కోసమో, లేకపోతే ఇప్పుడు నా మీదకే వచ్చినారు ఎవరైనా, మేము ఫైర్ ఓపెన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మమ్మల్ని చంపేదానికి వచ్చినప్పుడు ఏం చేస్తాం, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అది అట్లెందుకు పోర్ట్లమర్రిలో 1978లో పోర్ట్లమర్రిలో 2 గ్రూపుల మధ్య వందల కొద్ది బాంబులు వేసుకుంటుంటే మధ్యలో మేము 6 మందే ఉన్నాం లింగులు ఇట్టుకుమని, మా మీద బాంబులు పడుతున్నాయి. అట్లాంటి సందర్భంలో ఫైర్ ఓపెన్ చేసాం, ఇటువైపు అటువైపు ఫైర్ ఓపెన్ చేసి వాళ్ళని బాంబు లేకుండా నిర్వహించాం. పోట్లమర్రి అని ఇది అనంతపూర్ జిల్లాలోనే ఉంది. సో ఇట్లాంటి సందర్భంలో డెఫినెట్ గా పోలీసులు కాగ్నిజెన్స్ తీసుకోవాలా, తీసుకొని తీరాలా, లేకపోతే ప్రజల జీవితాలు నాశనం అయిపోతాయి. అంతేగాని ఎవరినో పట్టుకొచ్చి లాకప్లో పెట్టి తన్ని చచ్చిపోయిన తర్వాత వాడిని ఎత్తుకుపోయి ఎక్కడో పడేయడం, ఇదంతా చేయడం తప్పు, చట్ట ప్రకారమే తప్పు. అదే గతంలో ఎప్పుడన్నా చూసారా సార్ ఇట్లా పోలీస్ ఆఫీసర్స్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి 302 అంటే అప్పట్లో ఐపీసీ కదా, ఇప్పుడు మారింది బిఎన్ఎస్ అయింది కాబట్టి, అలా అయ్యి శిక్షలు పడిన సందర్భాలు ఉన్నాయా? అవును, పడినాయి కదా, చాలా సందర్భాల్లో పడినాయి, గుర్తులేదు కానీ ఎస్పెషల్లీ లాకప్ డెత్ల మీద. లాకప్ డెత్లో ఉన్నాయి. మనోహర్ అని అది రికార్డ్ జరిగింది, అది ఎక్కడో నెల్లూరులో జరిగింది. మనోహర్ అనే పోలీస్ ఆఫీసర్ కి జైలు శిక్ష వచ్చింది. వస్తాయి జైలు శిక్షలు వస్తాయి. సుప్రీంకోర్టు వరకు పోయినారు, సుప్రీంకోర్టులో కూడా కన్ఫర్మ్ అయింది. ఇట్లా చాలా కేసుల్లో వచ్చాయి. లాకప్ డెత్తులు జరిగిన ప్రదేశంలో చాలా, గుజరాత్ కేసుల్లో కూడా అయినాయి. అది చాలా సందర్భాల్లో పోలీసులు ఇట్లా మితిమీరి వ్యవహరించిన దగ్గర చనిపోతే ఎవరైనా లాకప్ డెత్ కేసులు జైలు శిక్షలు వచ్చిన సందర్భాలు కోకోలలో ఉన్నాయి. క్యాపిటల్ పనిష్మెంట్ పడిందా సార్ ఎప్పుడన్నా ఇందులో? ఉరి శిక్ష వరకు వెళ్ళిందా ఇప్పుడు? అంటే క్యాపిటల్ అంటే ఉరి శిక్ష, ఉరి శిక్షలు లేదు, ఉరి శిక్షలు ఎక్కడా లేవు. ఎవరికి పోలీస్ ఆఫీసర్లకి ఉరి శిక్ష పడిన సందర్భాలు లేవు. బాంబేలో కూడా ఏదో ఒక పోలీస్ ఆఫీసర్ పైన జైలు శిక్ష వచ్చింది 10 years, దాన్ని మరి మాడిఫై చేసి 4 years ఏదో ఎంతో ఇచ్చారు. వచ్చాయి, చాలా మంది పోలీస్ ఆఫీసర్లకు వచ్చాయి. ఇంకోటి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఒకసారి ఇది జరిగింది ఎక్కడో, నాకు సరిగా గుర్తు రావటం లేదు కానీ, ఇది ఒక దగ్గర ఒకరిని తీసుకొచ్చి పోలీసులు ఇంట్రాగేట్ చేసి వదిలేసినారు రాత్రి. వాడేం చేసినాడు, వాడి ఇంకొక నేరస్తుడితో కలిసి దొంగతనం చేసుకొని అక్కడ నుంచి కర్ణాటకకి వెళ్ళిపోయాడు. కర్ణాటకకి వెళ్ళిపోయి కనపడలేదు. అప్పుడు ఈ పోలీసులు కనపడలేదు, వీళ్ళే కొట్టి చంపారని ఎఫ్ఐఆర్ కట్టినారు. తర్వాత వాడు పోలీసులేమో ఎంక్వైరీ చేస్తే తీసుకొచ్చింది వాస్తవమే, లాకప్ లో కూడా వేయకుండా తనడము వాస్తవమే. తర్వాత పూచికత్తులు ఎవరో ఇస్తే వదిలిపెట్టడము, సరే ఓరల్ గా చెప్పినారు కదా అని వదిలేయడము, ఆ రోజు పెట్టి వదిలేయడము జరిగితే వాడేం చేసినాడు, ఇట్లా వేరే ఇంట్లో అదే రాత్రి వేరే ఇంట్లో దోపిడీ చేసి కర్ణాటకకి వెళ్ళిపోయినాడు. దొరకలేదు. వాళ్ళు మ్యాన్ మిస్సింగ్ కింద ఎఫ్ఐఆర్ ఇచ్చినారు, ఎఫ్ఐఆర్ కట్టినారు. వీని కోసం ఎత్తుకులాట. ఎక్కడో మ్యాన్ మిస్సింగ్ అయింది, పోలీస్ ఆఫీసర్ మీద ఎఫ్ఐఆర్ కట్టినారు. తర్వాత 8 months కి కర్ణాటకలో వేరే పోలీస్ స్టేషన్ లో దొరికితే వాడిని పట్టుకొచ్చి బ్రతుకు జీవడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే కాకుండా కొన్ని సందర్భాల్లో అడ్వకేట్లు దాచేసి పోలీసుల పైన కంప్లైంట్ ఇచ్చిన కేసులు కూడా ఉన్నాయి. దాచేసి వాడిని కనపడకుండా బొమ్మని చెప్పేసి వేరే స్టేట్ కి పంపించేసి, ఇప్పుడంటే టెక్నాలజీ విపరీతంగా ఉంది కాబట్టి వాళ్ళని ట్రై చేసి ఏ విధంగానైనా ఎక్కడున్నా పట్టుకోవడానికి వీలవుతుంది. కానీ ఓ 10, 20, 30 ఏళ్ల క్రితం ఇంత టెక్నాలజీ లేదు కదా, టెలిఫోన్ యూజింగే లేదు, ట్రంకాలు బుక్ చేసుకోవాలా. ఆ విధంగా దాచిపెట్టి పోలీసుల్ని హెరాస్ చేసిన కేసులు కూడా ఉన్నాయి. ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు వాడు బ్రతికి బయటకు వచ్చినాడు అనుకో, సపోజ్, ఏమైతుంది, ఎక్కడైనా బ్రతికి ఉన్నాడు అనుకో, పోలీసులు చంపేస్తుంటే డెఫినెట్ గా అతని పైన ఎఫ్ఐఆర్ కడతారు, అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు. చట్టపరంగా మామూలు వ్యక్తులకి పోలీసులకి ఏం మినహాయింపు ఉండదండి. చట్ట ప్రకారం మామూలు వ్యక్తులకి ఏం జరుగుతాయో అన్ని ఈ కేసుల్లో కూడా జరుగుతాయి. కాబట్టి ఒకవేళ వాడు తిరిగి వచ్చి నాడు అనుకోండి, ఇవాళ రేపో ఎల్లుండో ఎక్కడో ఉండి తిరిగి వచ్చితే ఈ కేసులన్నీ ఏముండవు కదా. చూడము, వీల్ హోప్ ఏమైతుందో ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుంది.
ఆ ఇన్స్పెక్టర్ కూడా ఒకవేళ ఆయన్ని చంపి ఉంటే శవం ఎక్కడుంది, ఎస్ శవం ఎక్కడైనా పాతి పెట్టారా, Yes. ఇవన్నీ క్వశ్చన్లు ఉంటాయి. చూడాలి ఏం జరుగుతుందో. సార్ వి ఇంకొక హోప్ దట్ హీ విల్. ఇంకొక చిన్న చెప్పండి. డౌట్ ఏంటంటే ఇందులో ఇప్పుడు వాళ్ళు చనిపోయిన తర్వాత తీసుకెళ్లిపోయి వాళ్ళే దహనం చేసేసారు, బూడిద కూడా అయిపోయాడని చెప్పేసి కూడా రూమర్స్ వినపడుతున్నాయి. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఒకవేళ ఇన్ కేసు అదే అయితే గనక అలా జరిగితే ఇప్పుడు అసలు ఎవిడెన్సే ఉండదు కదా. ఎందుకు ఉండదండి? ఆ బూడిద- ఎవిడెన్స్ ఉండదు కదా ఇంకా. ఎట్లా మరి దాన్ని ఎలా ప్రూవ్ బూడిద చేయగలుగుతారు? అవసరం చేయొచ్చు, 100% చేయొచ్చు. ఆ బూడిద తీసుకుంటారు కదండి, ఆ బూడిద తీసుకుంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక దగ్గరే కెమెరాలు ఆపేసి ఉంటారు. పోలీసు వాళ్ళ దగ్గర ఫోన్లు ఉంటాయి, ఎక్కడ తిరిగిండు ఆయన, ఎక్కడెక్కడ తిరిగిండేది ఉంటుంది, అవన్నీ ట్రాక్ చేస్తారు. ఆ బూడిద తీసుకొని వచ్చి డిఎన్ఏ టెస్ట్ బూడిద చేస్తే ఉండాలి వాళ్ళ కదా అమ్మ సార్. నాయన ఇప్పుడు చాలా రోజుల క్రితం కదా జరిగింది. ఆ బూడిదైనా ఉండాలి కదా, అది నేను అంటున్నది. అప్పుడు ఇక ఎప్పటికీ ఎక్కడ మిస్సింగ్ పోతుంది? కేసుగానే ఉండిపోద్దా అలా అయితే? లేదు అట్లా కాదు, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, ఎట్లయినా కలెక్ట్ చేస్తారు, కలెక్ట్ చేసి ఛార్జ్ షీట్ వేస్తారు. మిస్సింగ్ అయినంత ఇప్పుడు కాల్చి బూడిద చేస్తే ఎక్కడ పోతుంది? ఆ బూడిద చేసిన ప్రదేశం ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కదా, అవును. ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఆ మట్టి కలెక్ట్ చేసినా చాలు కదా, అక్కడ నుంచి డిఎన్ఏ కలెక్ట్ చేయొచ్చు ఆ కదా. మట్టి మీద ఇంకొకసారి అదే. వేరే శవం దహనం అయింది అనుకోండి సార్, తెలియదు కదా శ్మశానంలో. ఆయన కూడా చేయొచ్చు, ఓకే. ఆయన కూడా చేస్తారు. అంత ఎముకలు ఉంటాయి, చిన్న చిన్న పీసులు ఉంటాయి. శ్మశానంలో ఎందుకు చేస్తారు ఇట్లాంటివి? తీసుకుపోతే ఏ ఫారెస్ట్ లోకి తీసుకుపోతారు కానీ శ్మశానంలోకి తీసుకుపోయే అంత ధైర్యం ఉంటుందంటారా? ఐ డోంట్ థింక్. అంటే చిన్న చిన్న శ్మశానాలు ఉంటాయి కదా సార్ ఊర్లలో. అయినా కూడా ఐ డోంట్ థింక్ ఆ విధంగా ఊర్లో జరిగితే ఎవరు చేసాము, ఎవరిది ఏం కథ, ఎందుకు తెచ్చారు, పోలీసు వాళ్ళు తెస్తే ఏ పోలీసు వాళ్ళు వచ్చారు, ఎవరు తెచ్చారు, ఇవంతా ఎవిడెన్సే కదా. ఇదంతా కలెక్ట్ చేస్తే దానికంటే ఇక స్క్రీనింగ్ ఆఫ్ ఆఫెన్స్ 201 కింద ఇంకా పెద్ద కేసు అవుతుంది కదా. ఇన్ కేసు అసలు ఏది ఎవిడెన్స్ దొరకలేదు అనుకుందాం సార్, ఇది ఇంకా ఎప్పటికీ మిస్సింగ్ కేసుగానే ఉండిపోద్దా? చెప్పలేము, ఛార్జ్షీట్ వేస్తారు ఎట్లయినా. అంటే మిస్సింగ్ కేసుగా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఆయన తీసుకుపోయింది, ఇప్పుడు లాకప్ లో చూసిండేది ఉంటుంది, నువ్వే తీసుకుపోయినా నువ్వే ఈ హావ్ టు ప్రూవ్. పోలీస్ ఇప్పుడు చాలా కేసుల్లో మీకు మిస్సింగ్ కేసుల్లో దాదాపు 20% కేసుల్లో ఇంతవరకు ట్రేస్. అంతెందుకండి, మన సెంట్రల్ మినిస్టర్ వెంకటస్వామి గారి మనవడిని నేనే ఇన్వెస్టిగేట్ చేశా 30 ఏళ్ల క్రితం సిఐడిలో ఉండగా. ఇంతవరకు ట్రేస్ కాలే. ఏం చేశాం మేము? సిఐడిలో లోకల్ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి 1 వీక్ సిఐడిలో నేనుంటే మాకు ఇచ్చినారు వెంకటస్వామి గారి అదే మనవడి కేసు. తర్వాత మా చేత కూడా కాని పరిస్థితుల్లో సిబిఐకి ఇచ్చారు. సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు, ఇదిగో అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అన్నారు. ఇప్పుడు 30 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఎక్కడా దొరకలే. మర్డర్ కేసు అనే కిడ్నాపింగ్ మర్డర్ కేసే పెట్టినాము. బేగంపేటలో ఒక మారుతి వ్యాన్ లో పోయి ఆ అబ్బాయిని కిడ్నాప్ చేసినారు. అంతవరకు ఎవిడెన్స్ ఉంది, ఎవరు చేసిండేది తెలియదు. ఏం చేసాం? ఇంతవరకు అట్లే ఉంది, ఛార్జ్ షీట్ వేయలేదు కదా. మరి అదే అంటున్నా, అలాంటిదే ఇక్కడ కూడా జరుగుతుండొచ్చా? అట్లా అవ్వచ్చా ఇక్కడ కూడా? చెప్పలేమా? ఐ డోంట్ థింక్. అప్పుడు టెక్నాలజీ లేని రోజులు, ఇప్పుడు టెక్నాలజీ ఉన్న రోజులు. డెఫినెట్ గా ఆ విధంగా జరగడానికి వీల్లేదు, జరగదు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.